తెనాలిలో ఓ రౌడీ షీటర్ రెచ్చిపోయాడు. తాను చెప్పిన వెంటనే బైక్ ఎక్కించుకోలేదన్న కోపంతో ఓ వ్యక్తిపై దాడి చేశాడు. మల్లెపాడుకు చెందిన శ్రీరామ్ రాజుపై బండి తాళంతో పొడిచాడు. దీంతో శ్రీరామ్ చెవికి తీవ్ర గాయమైంది. ఆసుపత్రి పాలయ్యాడు. దాడి చేసిన వ్యక్తి రౌడీ షీటర్ నూతలపాటి అరుణ్గా గుర్తించారు. అకారణంగా తన భర్తపై దాడి చేశాడంటూ బాధితుని భార్య వాపోయింది. గడిచిన 20 రోజుల వ్యవధిలో తెనాలిలో ఇదే తరహాలో 3 దాడి ఘటనలు కలకలం రేపాయి. ఫోన్ చేసి వచ్చానన్నా అన్నాను. వచ్చాడు. వచ్చినట్టు దింపరా అన్నాడు. కాదన్నా నేను వర్క్లో ఉన్నానన్నా, పనిలో ఉన్న ఇప్పుడు దింపడం కుదరదన్నా అన్నాను. ఇప్పుడే దిప్పుదుకు రారా అన్నాడు. తీసుకెళ్ళాడు. నన్ను పాదగౌరవ హాస్పిటల్ పక్క సందు, అక్కడ ఎదురు సందు, ఆ బాత్రూమ్స్ ఉన్నాయి, దాని ఎదురు సందు ఉంది. ఆ సందులో తీసుకెళ్ళి నువ్వు నన్ను దింపమంటే ఎందుకు దింపవు, ఎదురు సమాధానం చెబుతున్నావు, నేను ఎక్కితే ఎక్కడ తీసుకెళ్లాలన్నా అని సమాధానమే రావాలి, వేరే సమాధానం రాకూడదు నీకు అని కొట్టి తాళంకి పెట్టి చెవిలో పొడిచేసి అలా అరుణ్ అనే అతను, అలా ఇక్కడ అయితే నగర్ అతను అరుణ్ అనే అతను ఇక్కడ చెవిలో గుచ్చేసి అలా పడితే అలా మొత్తం కొట్టేసి గుద్దేసి నీకు ఎవరు వస్తారు నీ ఆకాలు ఎవరు చేస్తారు నీకు అని చెప్పాడు. చెప్పి వెంబడిన స్పాట్ లో ఎవరో సిఐ గారికో ఎవరికో ఫోన్ చేసి ఆయన కూడా ఫోన్ చేస్తున్నాను, నేను కొట్టాను, నిన్ను ఏం చేసుకుంటావు చేసుకో. ఆయన కూడా చెప్పాడు, ఇలా కొట్టాను వాడిని, ఇలా చేశాను, వీడియో కాల్ చేయమంటా వాడు చూపిమంటావు వాడిని అని అడిగాడు. ఇక ఆయన ఏమో ఒక రెస్పాన్స్ అవ్వలేదు, పెట్టేసేసాడు. తర్వాత కత్తి తీసుకొని ఎదిరిచ్చాడు, నువ్వు మటుకు ఆడడం చెప్తే మటుకు నిన్ను చంపేస్తాను, ఒకవేళ కేసు పెట్టుకున్నా కానీ పెట్టుకో, నేను 3 నెలల్లో బయటకు వస్తాను, తర్వాత నేను చంపేస్తాను, నీ టార్చర్ చూపిస్తాను అన్నాడు. తీసుకెళ్ళాడు. తీసుకొచ్చి నన్ను చాకల చెరువు దగ్గర అక్కడ బట్టల షాప్, ఎంకే బట్టల షాప్ దగ్గర తీసుకెళ్ళాడు. నేను కండవా కప్పుకొని వెనకాల బండి మీద కూర్చున్నాను. ఆడకు వచ్చి నాకు షర్ట్ తీసుకొని, షర్టు ఆ బట్టలు మొత్తం పక్కన పెట్టించేసి వేరే షర్ట్ ఇప్పించి ఆ నుంచి తీసుకొచ్చి బార్ షాప్ తీసుకెళ్ళాడు. మళ్ళీ ఈ విషయం వాళ్ళని చెప్తే వాడికి నేను చంపేస్తాను, నీకు మామూలుగా ఉండదురా, ఇప్పుడే చెప్తున్నాను జాగ్రత్త, నీకు ఈ విషయం రిపీట్ అయితే మటుకు నీకు మామూలుగా ఉండదని వార్నింగ్ ఇచ్చాడు. సరే అన్న నేను వెళ్ళిపోతున్నాను అన్న, చర్చికి వెళ్ళాలన్నా అని చెప్పేసి వచ్చేసాడు. ఇది జరిగింది.